రైతుల వద్ద నుండి ఎక్కువ తూకం వేయవద్దని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెంటనే లారీలు పంపించి ఎగుమతులు త్వరితగతిన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని 11వ డివిజన్ మామిళ్లగూడెంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కేజీల 650 గ్రాముల తూకం వేయాల్సి ఉండగా 42 కేజీల తూకం వేయడంతో పాటు రైస్ మిల్లులకు వెళ్లిన తర్వాత మరో కేజీ కటింగ్ చేస్తున్నారని అన్నారు. ఆరుగాలం శ్రమించి రైతు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకువచ్చి అమ్ముకోవడానికి అవస్థలు పడడం బాధాకరమని అన్నారు. సకాలంలో లారీలు పంపించి కాంటా వేసిన వడ్లను వెంటనే ఎగుమతి అయ్యే విధంగా అధికారులు చూడాలని కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రైతులను అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, పట్టణ కమిటీ సభ్యులు దండంపల్లి సరోజ, 11వ డివిజన్ శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య, వార్డు పెద్దలు, రైతులు పాలకూరి సంతోష్, పజ్జూరి శేఖర్, దండంపల్లి యాదయ్య, మారయ్య, పనస దేవేందర్, అలుగుబెల్లి రమణారెడ్డి, మెట్టు యాదయ్య, దండంపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. కట్ చేసుకోరంటున్నావా లేకపోతే ఎగబోసి పెడతా అంటున్నావా? అది పక్కా మాట. అట్లా స్పష్టంగా అదే బర్రె వచ్చింది. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు తగిన చొరవ చూపి ఈ కొనుగోలు కార్యక్రమం మరింత వేగవంతంగా జరిగేటట్టు చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 44 డిగ్రీల సెల్సియస్ ఎండలున్నాయి. ఇప్పుడు రైతులు అక్కడ ఉండాలన్నా లేదా ఒడ్లు ఎండబోసిన ఒడ్లు బాగా ఒట్టిపోతున్నాయి. అందుకనే అట్లా వెయిట్ తగ్గే అవకాశం ఉంది కనుక త్వరగా ఈ ప్రాసెస్ జరిగేటట్టు చూడాలి. ముఖ్యంగా దీంట్లో జరుగుతున్నది ఏమిటంటే, మన రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కోదండరెడ్డి గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు నష్టం జరగకుండా చూడాలని కోరడం జరిగింది. కానీ ఇప్పుడు మన కలెక్టర్ గారు మిల్లర్సు ముఖాముఖి కూర్చొని మాట్లాడినప్పుడు 1 కిలో అదనంగా తీసుకోవాలని అన్నట్టు తెలిసింది. సరే, 1 కిలోకి రైతులు కూడా పెద్దగా ఇబ్బంది పడలే. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, మార్కెట్లలో 40 కిలోల 650 గ్రాముల బదులుగా 41 కిలో 650 గ్రాములు ఇక్కడ పెట్టుకుంటున్నారు. మిల్లర్స్ తక్కుపట్టి ఇచ్చేటప్పటికి మరో కిలో కూడా కట్ చేసుకుంటారని రైతులు వాపోతున్నారు. అందుకే దీని విషయంలో ఇట్లాంటి అవకతవకలు జరగకుండా అధికార యంత్రాంగం తగిన చొరవ చూపేయాలి. 5వ తారీఖు నాడు వస్తే కార్తీ వచ్చేస్తుంది. అంటే రైతు మొత్తం 6 నెలలు పనిచేసే పరిస్థితి వస్తున్నది. ఈ కొనుగోలు దాని మీద అధికారులు ఎంబడే తక్షణం చర్య తీసుకొని ఆ కార్తీకి మళ్ళీ పోతే అందులో పని చేసే పరిస్థితి. కళ్ళాల కాడికి వస్తే కూర్చొని రోజు నెత్తి మీద ఎండ విపరీతంగా 44 ఎండ ఉంది, ప్లస్ ఎత్తుకోకపోవటం నష్టం జరుగుతుంది. ప్రయత్నం జరుగుతుంది, కానీ అధికారుల కాడికి వచ్చినప్పుడు ఆ మిల్లుల కాడికి వచ్చినప్పుడు జరుగుతలే. ఆ మిల్లుల కాడ స్పెషల్ నిఘా పెట్టి తక్షణం దించుకుంటే ఇది 5-10 రోజుల ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా. దయచేసి అధికారులు ఎంబడే చొరవ తీసుకొని, కలెక్టర్ గారు చొరవ తీసుకోరు. 1 కిలో పెరిగినా కూడా రైతులు ఓపిక పట్టిర్రు. కానీ దింపుడు కాడికి వస్తాలకే మిల్లుల కాడ దిగుతలేవు. అది మిర్యాలగూడ కూడా బాగా తారస్థం జరుగుతుందని చెప్పి సమాచారం వస్తున్నది. మిర్యాలగూడ కాడ ఇక్కడ ఉన్న మిల్లుల మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి అధికారులు చేసి వెంబడే తక్షణం దించుకుంటే తొందరగా కాలే పరిస్థితి వస్తుంది. వచ్చే కార్తీకి పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే ఇది కాగానే ఆ కార్తీల పడి మళ్ళీ రైతులందరూ ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కానీ దయచేసి ఖచ్చితంగా చర్య తీసుకోవాలనేది ఉంది. మామిళ్లగూడెంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. అనేక చోట్ల రైతులు అన్యాయానికి గురవుతున్న పరిస్థితి ఉంది. 42 కిలోలు జోకడంతో పాటు అది మిల్లు కాడికి పోయినాక మళ్ళీ కొంత తగ్గుతున్న పరిస్థితి ఉంది. లారీలు సకాలంలో రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు చర్య తీసుకొని తొందరగా పూర్తి అయ్యే విధంగా లారీలు త్వరగా పంపించి అక్కడ మిల్లుల కాడ దింపుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఇంకా అనేక ఐకేపీ సెంటర్లు గతంలో కూడా తిరిగాం, ఇంకా తిరుగుతున్నాం. ఆ అధికారులు చర్య తీసుకొని దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.